నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. కేంద్రంలో అందరూ ఊహించిందే జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించని బీజేపీ, జేడీయూ, టీడీపీ వంటి ప్రధాన పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత 2 పర్యాయాలు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో ఎవరూ పెద్దగా డిమాండ్లు చేసే పరిస్థితి లేదు. కానీ ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడంతో ఖచ్చితంగా ప్రత్యేక హోదా వంటి అంశాలు తెరపైకి వస్తాయని అందరూ ఊహించారు. అనుకున్నట్లుగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ పార్టీ సమావేశంలో ఈ అంశంపై బీహార్కు ప్రత్యేక హోదాపై తీర్మానం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీ కానీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం కూడా ఇదే అంశంపై పట్టుబడుతోంది. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తుంది? 2 ప్రధాన పార్టీలను ఎలా బుజ్జగిస్తుంది? ప్రత్యేక హోదా ఇస్తుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతుందా? ఒకవేళ ఏది ఇవ్వకపోతే ఈ 2 పార్టీల ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. జేడీయూ తమ పార్టీ సమావేశంలో చేసినటువంటి తీర్మానానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి కావచ్చు, ఎక్కువగా కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారబోతోందా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం? ఆంధ్రప్రదేశ్కు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ప్రధాన అంశంగా రాజకీయాల్లో ఆ 2 పార్టీలు కూడా, ప్రధానమైనటువంటి 2 పార్టీలు కూడా తీసుకున్నటువంటి ప్రచారం చేసినటువంటి తీరు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనే అంశంతోనే గతేళ్ల పాటు ఈ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడిపాయి అనేటువంటి అంశం. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో లేదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజా లేకపోతే ప్రత్యేక హోదానా ఖచ్చితంగా సాధిస్తారు అనేటువంటి మాట ఇప్పుడు జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి సమావేశంలో చేసినటువంటి తీర్మానం అయితే హాట్ టాపిక్గా ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారు? జేడీయూతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకేసారి పట్టుబడుతుందా? రాష్ట్రానికి రావాల్సినవి నిదానంగా 5 ఏళ్లలో సాధిస్తుందా అనేది కూడా ఒక ప్రధాన అంశంగా మారినటువంటి పరిస్థితి. ఇదే అంశంపై వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీత గారు, అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, నలుగురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సీత గారు నమస్తే అండి. నమస్తే అండి. నితీష్ కుమార్ లేవనెత్తినటువంటి అంశం, ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఫామ్ అవగానే కేంద్రంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్రంలో పార్టీలో ఒక తీర్మానం చేసి ప్రత్యేక హోదాకి పట్టుబడుతున్నటువంటి ఒక అంశం. భారతీయ జనతా పార్టీ నిజంగా దీనికి సంబంధించి ఎలా స్పందిస్తుంది అనేది పక్కన పెడితే, ఒకవేళ దీనికి సంబంధించి స్పందన లేకపోయినా లేదా అక్కడి నుంచి సరైనటువంటి సమాధానం రాకపోయినా కానీ ఎలా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు? అంటే నితీష్ కుమార్ గారు ఆయన ఇమీడియట్ గా జస్ట్ 1 మంత్ కూడా అవ్వకుండానే వాళ్ళ యొక్క సీత గారు మీరు ఫ్రేమ్ కొంచెం సెంటర్లో ఉండేలా చూసుకోండి. ఒక సైడ్కి వస్తాం. ప్లీజ్ కంటిన్యూ. సో ఆయన వాళ్ళ పార్టీ మీటింగ్ లో తీర్మానం చేశారు. దాన్ని న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇక్కడ దానికి తెలుగుదేశం పార్టీకి చూస్తే కనుక, అంటే చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీని ఇబ్బందుల్లో పెట్టి దీన్ని వాళ్ళకి మెజారిటీ లేదు కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని బెదిరించే స్థాయి, వాళ్ళని ఆ ఆలోచన విధానం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మీరు చూస్తే కనుక ఒక సామరస్యపూర్వకంగానే కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పి మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. మీరు చూస్తే కనుక ఈవెన్ క్యాబినెట్ మంత్రుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెద్దగా డిమాండ్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే, తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతున్నారంటే, మాకు రాష్ట్ర అవసరాలే ముఖ్యం, కేంద్ర మంత్రి పదవుల కన్నా కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఏదైతే మన బైఫర్కేట్ జరిగినప్పుడు పెండింగ్ లో ఉన్న ఏమైతే ఉన్నాయో అవి స్టేట్ కన్సర్న్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్.
అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధానమైన ఎజెండా. ఈ ప్రాసెస్ లో భాగంగా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో, ఒక సుహృద్భావమైనటువంటి 2014 నుంచి 2019 వరకు అలానే ఉంది కదా. చివరి 6 నెలలు సంవత్సరంలో తప్పితే మొదటి 4 సంవత్సరాలు కూడా సామరస్యంగానే వెళ్ళారు, అనుకూలంగానే ఉన్నారు, ప్రతి దానికి కూడా కన్విన్స్ అయ్యారు అనేటువంటి మాట. ఆ 4 ఏళ్లలో మొదట్లోనే సాధించలేనిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ సంబంధించి టీడీపీ సైలెంట్గా ఉంది అనేటువంటి ఒక విమర్శ. రాబోయే 5 ఏళ్లలో సాధిస్తుందా, లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ అయినా తీసుకొస్తుందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులయ్యాయని చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా కొంతైనా ఉపశమనం కలిగించే విధంగా చర్యలు ఉంటాయి అనేటువంటి ఒక ప్రశ్న. అప్పుడు సాధించలేదు, ఇప్పుడు జరుగుతుందా అనేటువంటి మాట. అంటే 14వ ఆర్థిక సంఘం అప్పట్లో ఏమందంటే దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఏదైనా స్టేట్, ఆంధ్రప్రదేశ్, ఇంకా బీహార్, ఎనీ స్టేట్ ఏదైనా లోటు బడ్జెట్ తో ఉంటే గనక ఆర్థిక సహాయాన్ని అందించుదామని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. సో అప్పుడు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఏమని అనౌన్స్ చేశారంటే అది ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చాలా క్లారిటీగా అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పేసింది. సో అయితే దానికి రాజకీయ పరిస్థితులు వేరు కదా. కరెక్ట్, అగ్రీడ్. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే గత 2 టర్మ్స్ చూసుకుంటే గనక దేశం మొత్తం భారతీయ జనతా పార్టీకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. దే హ్యాడ్ ఫుల్ మెజారిటీ. అందుకోసం ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా, ఎవరైనా కూడా ఇట్లా బెదిరించి కానీ, లేకపోతే మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇవ్వకపోతే సపోర్ట్ విత్డ్రా చేసుకుంటామనే పరిస్థితి గత 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా లేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఫుల్ మెజారిటీ రాలేదు. గవర్నమెంట్ ఫామ్ చేసేంత ఫుల్ మెజారిటీ లేదు. నౌ బీజేపీ డిపెండెడ్ ఆన్ అలైస్, వీళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ దాట్ భారతీయ జనతా పార్టీ ఈ నితీష్ గారి యొక్క యాటిట్యూడ్ గాని, లేకపోతే ఆయన మనస్తత్వం గాని, మీరు చూడండి ఆయన పొలిటికల్ హిస్టరీ చూస్తే గనక ఆయన ఆయన పార్టీ కావచ్చు, లేకపోతే ఆయనకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని పార్టీలు చాలా ఫాస్ట్ గా జంప్ అవడం మనము ఈ గత 20 సంవత్సరాల్లో మనం చూసాం. జేడీయూ కాంగ్రెస్ తో ఉన్నప్పుడు అలయన్స్ లో ఉన్నారు, తర్వాత బీజేపీలో ఉన్నారు. రాజకీయ పరిస్థితుల ఆధారంగా తీసుకునేటువంటి నిర్ణయాలు, జంపింగ్లు కావచ్చు, ఇవి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాష్ట్ర అవసరాలు కదా అది. సో ఆ కోణంలో చూడకూడదు. అవును, డెఫినెట్ గా అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, అపార అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే హీ నోస్ హౌ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్. అంటే మీరు ఇమీడియట్ క్వశ్చన్ అయ్యొచ్చు, 2014 లో కూడా అప్పుడు కూడా ఉంది కదా అని చెప్పి సామాన్యుడు కూడా ప్రశ్నిస్తున్నది అదే. సీత గారు డెఫినెట్ గా అడుగుతారండి. ఇప్పుడు నితీష్ గారు డెఫినెట్లీ సామాన్యుడు అని కాదు, మీరు జర్నలిస్టులు, మీరు కూడా క్వశ్చన్ చేస్తారు. ఐ నో దాట్. ఎందుకంటే ఇప్పుడు నితీష్ గారు వాళ్ళ స్టేట్ గురించి ప్రత్యేక హోదా ఆర్ ప్రత్యేక ప్యాకేజ్ ఏదన్నా అడుగుతున్నారంటే ద సేమ్ క్వశ్చన్ విల్ బి అప్లికబుల్ టు ద చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఏ విధంగా సెంట్రల్ అడుగుతారు అనేది అన్ని కళ్ళు కూడా, ఈవెన్ నేషనల్ మీడియా కూడా కాన్సన్ట్రేట్స్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ ఎలా మూవ్ అవుతారు ముందుకే అనేది. నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి రిలేషన్స్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ వెరీ కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఏదైనా కూడా నేను అదే ఇఫ్ యు సీ మై ఫస్ట్ రిమార్క్స్, కార్డియల్ రిలేషన్స్ ద్వారానే, సుహృద్భావమైన వాతావరణంలోనే మోడీ గారితో గాని, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గాని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్టు ఒకవేళ కంప్లీట్ గా ముగిసిన అధ్యాయం అది ఇవ్వడానికి లేదు అని కంప్లీట్ గా దాన్ని ఇప్పుడు కూడా ఫాలో అయితే కనుక దెన్ సెకండ్ ఆప్షన్ ఇస్
ప్రత్యేక ప్యాకేజ్. సో దాని మీద డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి ప్రయోజనాల గురించి కాంప్రమైజ్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మంత్రి పదవుల కేటాయింపులో భారతీయ జనతా పార్టీ వేసినటువంటి స్టెప్స్ కావచ్చు, లేకపోతే మిత్రపక్షాలకు ఇచ్చినటువంటి పదవుల విషయంలో కావచ్చు, ఎక్కడా తగ్గినటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ దగ్గర ఎప్పుడు కూడా ప్లాన్ బి అనేది రెడీగా ఉంటుంది అనేది ఒక మాట అయితే ముందుగానే దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి దానికి తగ్గట్టే నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి మాట అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. మాట్లాడదాం ఒకసారి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతిరావు గారు నమస్తే. అందరికీ నమస్కారం. మురళి గారు, ఎస్, నితీష్ కుమార్ తీసుకున్నటువంటి అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే నితీష్ కుమార్ తీసుకున్నటువంటి ఇమ్మీడియట్ స్టెప్ ప్రత్యేక హోదాకి పార్టీ సమావేశంలో చేసినటువంటి ఒక తీర్మానం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా డిమాండ్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్ పెట్టినటువంటి ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా? రాజకీయ అవసరాల దృష్ట్యా చూస్తారా? దేశ ప్రయోజనాల దృష్ట్యా చూస్తారా? దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చూస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ముగిసిన అధ్యాయం అని గతంలోనే చెప్పినటువంటి మాట, అధ్యాయాన్ని తిరిగి మళ్ళీ తెరుస్తారా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అనేటువంటి ఒక క్వశ్చన్ ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? మురళి గారు, ఈ సబ్జెక్టు మీరు తీసుకోవడమే అనవసరం అని చెప్పేసి ముందు మాట్లాడుతూ తీసుకున్నందుకు మీకు అభినందిస్తున్నా. తీసుకున్నందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా ఇక్కడ దాన్ని చర్చించవచ్చు, తప్పేమీ లేదు. అంటే నేను ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ ప్రతినిధిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఒక పౌరుడిగా కూడా నేను ఆలోచిస్తాను. అంటే చెప్పకనే చెప్పినట్ట ఇవ్వము అని, అంతేనా? అలానే అనుకోవచ్చా? లెట్ మీ కంప్లీట్ ఆఫ్టర్ దట్. ప్లీజ్ ఐ విల్ ఆస్క్. ప్లీజ్. ముందుగా మా సోదరి సీత గారు, నాకు వారితో పూర్వపరిచయం లేనప్పటికి కూడా మీరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సరే చాలా బ్యాలెన్స్డ్ గా వారు తీరును కూడా నేను అభినందిస్తున్నా. అది ఒక సందర్భం. అయితే నేను ఎందుకు ఇది చర్చనీయాంశం కాదు అన్నానంటే, అదేదో నేను తేలిగ్గా అనలేదు, లేకపోతే మిమ్మల్ని చిన్నబుచ్చడానికి అనలేదు, మీరు తీసుకున్నందుకు అభినందించడానికి కూడా. అది కారణం ఏమంటారంటే, అంటే ఒకటి నితీష్ కుమార్ గారు అది ప్రస్తావిస్తూ ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ ఆబ్లిక్ పెట్టి ప్యాకేజీ అని మాట్లాడి ఉండకపోతే ఖచ్చితంగా ప్రత్యేక హోదానే కావాలి అని గనక మాట్లాడినట్లయితే, సరే ఆయన మాట్లాడినటువంటి వేదిక అక్కడ పార్టీ వేదిక, దాని గురించి నేను మళ్ళీ చెప్తా. 3 వ్యత్యాసాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి, బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితులకి. అది నేను చెప్తాను తర్వాత. ఆయన పార్టీ వేదికగా మాట్లాడి ఉండకపోతే ప్రభుత్వ వేదికగా ఆయన మాట్లాడడానికి అక్కడ అవకాశాలు తక్కువ. ఎందుకంటే అక్కడ పరిస్థితి వేరు కాబట్టి ప్రభుత్వ పరిస్థితి. ఏదైతే పార్టీ వేదికగా మాట్లాడినప్పుడు ఈ ఆబ్లిక్ అని చెప్పి స్పెషల్ ప్యాకేజీ గురించి కనుక ప్రస్తుతించకపోయినట్లయితే అది డెఫినెట్ చర్చనీయాంశం. మీరు అన్నటువంటి అన్ని డైమెన్షన్స్ లో కూడా దాన్ని మనం చర్చించాల్సిన ఆవశ్యకత అయితే ఉండేది. ఇప్పుడైతే స్పెషల్ ప్యాకేజీ అన్నారో అక్కడ అది చర్చనీయాంశం కాకుండా పోయింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇవాళ కాదు, గడిచిన 8 సంవత్సరాల పూర్తయిపోతుంది. దాదాపు మరొక 2 నెలలు 3 నెలలు పోతే సబ్జెక్టు కరెక్షన్ సమయంలోనే ఏమైనా ఉంటే పెద్దలు సత్యకుమార్ దగ్గర సమాచారం ఉండొచ్చు. కాబట్టి 8 సంవత్సరాల క్రితం స్పెషల్ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ రోజు ఉన్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు అంగీకరించారు, మేము ప్రభుత్వంలో కలిసి ఉన్నాము. తర్వాత వచ్చినటువంటి రాజకీయ కారణాల నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదన్నా మారు ఆలోచనతో వెళ్ళారు తప్పిస్తే, రాష్ట్రం అభివృద్ధి ప్యాకేజీకి సంబంధించి వారికి ఏమి సంశయాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏది ఉన్నాయని కానీ మేమైతే భావించలేదు. ఆ రోజు కూడా విడిగా ఉన్నప్పుడు కూడా మేము అదే చెప్పాం. రాజకీయ కారణాలు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు మేము పరస్పరం దూషించుకున్నాము. నేను అదే చెప్పాను, మా సోదరికి అంత బ్యాలెన్స్ గా మాట్లాడారని చెప్పేసి. కానీ మేము విడిగా ఉండేటప్పుడు మేము అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోయాం. భారతీయ జనతా పార్టీ అని పరస్పరం పలు మాట్లాడుకున్నాం. ఇవి సహజం రాజకీయాలు. కాకపోతే
ఉండే తాలూకా రిలేషన్షిప్ అనేది వేరనమాట. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి దశాబ్దాల పాటు ఉన్నటువంటి రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అక్కడ బీహార్ లో ఎప్పుడూ లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థిరమైనటువంటి స్నేహబంధం ఏదైతే ఉందో బీహార్ లో అంత స్థిరంగా లేదు. ఎప్పుడు కూడా అక్కడ కొంత డైలమా పరిస్థితి ఉంటది అన్నమాట. కొంత అంటే మీరు కూడా మాట్లాడారు, షార్ట్ టెంపర్ గా వెళ్ళిపోయినటువంటి నిర్ణయాలు నితీష్ కుమార్ గారు దాంట్లో చూసాం. అయినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి మారిన దేశ రాజకీయ పరిస్థితుల్లో అంటే నేను చెప్పేది భారతీయ జనతా పార్టీ 3వ పర్యాయము మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వంలోకి వచ్చింది అన్నటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ చెప్పట్లా. ఎందుకంటే దానికి భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఒకటో కారణం ఏంటనేసి అంటే ఇటు తెలుగుదేశం పార్టీ అయినా సరే, అటు జేడీయూ ఏదైతే అక్కడ నితీష్ కుమార్ గారి పార్టీ అయినా సరే, వాటి మీద మాకేమీ సంశయాలు లేవు. రెండోది ఏంటనేసి అంటే ఈ 16-12 సీట్లే కాకుండా ఇవాళ దాదాపు 303 సీట్ల మద్దతు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒకవైపు నేను చెప్తూనే నేను చెప్పేది ఏంటనేసి అంటే బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. రాజకీయంగా తీసుకున్న రాజకీయ స్థిరత్వం దృష్ట్యా ఆలోచించిన, లేకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ తాలూకా దృక్కోణంలో ఆలోచించిన, ఎందుకనేసి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూస్తే బీహార్, ఒక నిమిషం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూస్తే బీహార్ ఆంధ్రప్రదేశ్ ఈక్వల్గా ఉన్నాయి అనేటువంటి ఒక మాట, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయిందని భారతీయ జనతా పార్టీ కూడా నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీహార్ ఆర్థిక పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చూస్తూ కూడా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి ఈక్వల్గా డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదా కేంద్రంలో? ఇప్పుడు డెఫినెట్ గా ఉంటుంది. నేను అదే చెప్పాను, ఇన్ ద వే ఆఫ్ స్పెషల్ ప్యాకేజీ ఆల్రెడీ కమిటెడ్ ప్యాకేజీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దాన్ని సవరించుకోవచ్చు. ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించే మనం చాలా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నాం. అంటే రాజకీయ ప్రయోజనాలు రాష్ట్ర, ఒక నిమిషం తిరుపతి గారు, ఒక్క ప్రశ్న. రాజకీయ అవసరాలు అనేవి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని కూడా ఎఫెక్ట్ చేయగలవు అనేటువంటి చాలాసార్లు కూడా ప్రూవ్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కోణంలో రాష్ట్రాలను చూస్తుందా, లేకపోతే నిజంగా వాటి ఆర్థిక పరిస్థితులను చూస్తుందా? రాజకీయాలు, కేంద్రంలో రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా రాష్ట్రాల మీద ఎఫెక్ట్ చూపించినటువంటి పరిస్థితి చూసాం. అధికారంలో అక్కడ ఒక పార్టీ, ఇక్కడ ఒక పార్టీ ఉన్నప్పుడు కానీ, మిత్రపక్షాలు విభేదించినప్పుడు కానీ, ఇతరత్ర అన్ని పరిణామాలు చూసాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రెండు రాష్ట్రాల విషయంలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి కామెంట్స్కి కట్టుబడైనా సరే రాష్ట్రానికి సంబంధించి ఈ విధంగా ఆలోచిస్తుందా అనేటువంటి సూటి ప్రశ్న. ఖచ్చితంగా ఆలోచిస్తుంది. నేను చెప్పాను ఇందాక, ఇది రాజకీయ పరిస్థితులు అనేవి రాష్ట్రంలో ఒకేలాగా ఉండేటప్పుడు మారిన నాయకత్వం తాలూకా విజనరీ దృష్ట్యా కూడా మార్పు ఉంటది. ఇవాళ ఇక్కడ ఒక విజనరీ ముఖ్యమంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. గట్టిగా పట్టుబడితే ఒకలాగా మెతక అదే చెప్తున్నారు, గట్టిగా పట్టుబడితే ఒకలాగా, మెతక వైఖరి అవలంబిస్తే మరోలాగా ఉంటుంది అనేటువంటి మాట కూడా ప్రూవ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఆ కోణంలో చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ని. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు సార్ మురళి గారు. నేనేమంటాననేసి అంటే కన్స్ట్రక్టివ్ గా ఆలోచించే నాయకత్వం ఉన్నది. నేను అందువల్ల చెప్పాను, కంపేర్ చేశాను బీహార్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ. బీహార్ లో ఇప్పుడు దాదాపు 4-5 పర్యాయాలుగా ఎప్పుడు అస్పష్టమైనటువంటి రాజకీయ పరిస్థితులే, కానీ ఆంధ్రప్రదేశ్ అది కాదు. మన 151 ఇచ్చారు వాళ్ళకే, పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ఇవాళ ఇచ్చారు 164, వైనాడు 175. అందువల్లే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యము, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం తాలూకా ఆలోచన, ఆయనకు ఉన్నటువంటి అనుభవము, ఇవన్నీ దృష్ట్యా ఏంటనేసి అంటే బీహార్ కి మనకి కంపేర్ చేసు. అయినప్పటికీ బీహార్ లో కూడా ఇవాళ నితీష్ కుమార్ గారు మీరు ఏదైతే చెప్పారో ప్యాకేజీకే, హోదాకే పూర్తి అయిపోయినట్లయితే ఖచ్చితంగా మేము ఆ విధంగా ఆలోచించేవాళ్ళం. ఆయన ఎప్పుడైతే ప్యాకేజీ కూడా అవసరమైతే ప్యాకేజీకి అన్నారు అనేసి అంటే ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా, ఇప్పుడు బీహార్
ఏమైనా ఇండియన్ యూనియన్ లో లేదు కాదు కదా, అవును. పక్కన ఎక్కడ శ్రీలంక ఏం కాదు కదా, అది లేదా పాకిస్తాన్ లో కాదు కదా, లేకపోతే కేంద్రం ఇప్పుడు మీరు అన్నట్టుగా కేంద్రం ఆ కోణంలో ప్రతి రాష్ట్రాన్ని ఆర్థికంగా చితికిపోయినటువంటి ప్రతి రాష్ట్రాన్ని చూస్తే ఇక దేశం సుభిక్షంగా ఎప్పుడో అయిపోయి ఉండేటువంటి పరిస్థితులు పక్క రాష్ట్రాల్లో కాదుగా, పక్క దేశంలో లేదు కదా అని. బట్ ఎందుకో రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే రాజకీయ అవసరాలు కావచ్చు, మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కావచ్చు, పార్టీల తీరులు, కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ, ప్లీజ్ అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఎస్ నేను చెప్తాను, నేను మాట్లాడతాను ఒకసారి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం ఈ ప్రశ్న కంటిన్యూగా. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ గతంలో ఇచ్చినటువంటి 20కి పైగా ఎంపీలు ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట, 4 ఎంపీలే ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఒకే గళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి వినిపించగలుగుతుందా, మాట్లాడుతుందా, ఒక ప్రశ్న సంధించగలుగుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ ఏం చెప్తుంది వైసీపీ? ఖచ్చితంగా మేమేమంటామా అంటే ఫస్ట్ క్లియర్ గా 18లో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షల్లో మాట్లాడిన మాటలు, అమిత్ షా గారి మీద చేసిన దాడి, మోడీ గారిని అన్న మాటలు, అట్లానే ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఈ ఉమ్మడి కూటమి మొత్తం మాట్లాడిన మాటలు, ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీని హోదా గురించి ఏమన్నారు అన్న మాటలు, కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ పరిణామాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు అనే మాటలు వాళ్ళ మనసుకే, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. క్లియర్ గా ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి అవకాశం వచ్చింది. ఒక తెలుగువాడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా ఖచ్చితంగా ఇది సరైన అవకాశం. ఈ అవకాశాన్ని జనసేన వారు గాని, తెలుగుదేశం వారు గాని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ వారు గాని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరిగేలా చేస్తారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఆ మాత్రం జ్ఞానం, తెలివితేటలు, ఆ సీనియారిటీ అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నాయని ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మేము 19లో గెలిచినప్పుడు కూడా మేము ఖచ్చితంగా చెప్పాం, మాకు బీజేపీకి గనక ఖచ్చితంగా తగ్గి గనక ఉంటే మా యొక్క వాయిస్ వినపడి ఉండేది. ఖచ్చితంగా వాళ్ళని చెప్పేవాళ్ళమని చెప్పాం. పార్లమెంట్ లో అనేక సార్లు మేము అడిగాం, కానీ ఆ రోజు సొంతంగా వాళ్ళకి బలం ఉంది, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాదు కదా, భారతదేశంలో ఎవరిని కూడా లెక్క చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రజలు దాన్ని గమనించి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మమ్మల్ని కూడా మేము చేసిన పొరపాట్లకి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ క్లియర్ గా నేను చెప్పే మాట ఏంటంటే వెంకటేశ్వర రెడ్డి గారు క్లియర్ గా నేను చెప్పే మాట ఏంటంటే ప్రతిదీ కేటగిరికల్ గా అన్ని అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఒక విపక్షంగా మేము గమనిస్తున్నాము. ఈ అవకాశాన్ని జనసేన వారు, తెలుగుదేశం వారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వారు వినియోగించుకుంటారా లేదా ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడే స్టెప్ కనుక వేయకపోతే, ప్రత్యేక హోదా గురించి అడగకపోతే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా రైట్ అంటే ఇప్పుడు ఉవ్వెత్తున లేస్తారు. ఉద్యమాల సునామీ చూద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తోందా ప్లీజ్? చూద్దాం. ఇక డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. సత్యం గారు నమస్తే. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ తర్వాత మాట్లాడదాం ఒకసారి. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. రాజకీయ అవసరాలతో ముడిపడినటువంటి రాష్ట్ర ఆర్థిక అవసరాలకు సంబంధించినటువంటి కీలక అంశం నితీష్ కుమార్ మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సమయం చూసి తీసుకొని వచ్చారు వారు, కరెక్ట్గా తీసుకొచ్చారు. కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఇమ్మీడియట్గా పెట్టినటువంటి అతిపెద్దదైన ప్రపోజల్. దీనికి ఆంధ్రప్రదేశ్ ఎలా స్పందిస్తుంది, ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇది క్రిటికల్గా మారుతాయా, ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు మీరు?
నేను కంప్లీట్ పిక్చర్ ఇస్తాండి, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. షూర్ షూర్. వాస్తవానికి ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతారంటే, ప్రైమ్ బెనిఫిట్ ఏమిటంటే కేంద్రం ఇచ్చే పథకాలకు కొన్నిటికి 60% కేంద్రం ఇస్తే 40% రాష్ట్రం పెట్టుకోవాలి. ఇంకొన్ని పథకాలకు 75% కేంద్రం ఇస్తే 25% రాష్ట్రం పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్తే అన్ని పథకాలకు కూడా 90% కేంద్రం భరించాలి, 10% మాత్రమే రాష్ట్రం ఇవ్వాలి. అది గొప్ప బెనిఫిట్. దాంతో దరిదాపు అన్ని రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతాయి. అయితే ఇప్పటికీ భారతదేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఈ 11 రాష్ట్రాలు కూడా హిల్ స్టేట్స్. జమ్మూ కాశ్మీరు, మేఘాలయ, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఇటువంటి రాష్ట్రాలు 11 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి హిల్ స్టేట్సే. వీటికి ప్రత్యేక హోదా ఇచ్చారు. కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఫైనాన్స్ కమిషన్ కానీ ఒక 10-12 లక్షణాలు ఉండాలని చెప్పేసి అన్నది. అది హిల్ స్టేట్ అయి ఉండాలి, అటవీ ప్రాంతం అయి ఉండాలి, జనసాంద్రత తక్కువ ఉండాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండాలి, తర్వాత టెరెన్ ల్యాండ్స్ అంటే ఏవి ఉపయోగపడినటువంటి భూములు ఉండాలి. ఇట్లా ఒక 10 కారణాలు చెప్పి, ఈ 10 కారణాలు ఉంటే అప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చిన వాటికి అని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఇవాళ బీహారు ఇది మనం ప్రెస్ కానీ లేదా చర్చ కానీ ఓవర్ రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. నితీష్ కుమార్ అంత ప్రమాదకరమైనటువంటి ప్రతిపాదన ఏం పెట్టలేదు. కాకపోతే బీజేపీ 2 పార్టీల మీద ఆధారపడ్డది కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఏదో ఒక మెలక పెడుతుంటారు అనేటువంటి ఊహాగానాల్లో వచ్చినటువంటిది కాబట్టి తప్ప ఆయన వర్డ్స్ ఏం అడగలేదు. ఆయన ఏమన్నాడంటే ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు. కాబట్టి 2 అన్నాడు కాబట్టి కేంద్రం ఆ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న లక్షణాల్లో 1-2 లక్షణాలు బీహార్కు ఉన్నాయి. ఒకటి, మొన్న నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి 6 నెలల కింద నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి ప్రకారం పావర్టీ లెవెల్ భారతదేశంలో అత్యంత పేదరికం 36% బీహార్లో ఉంది. ఆ తర్వాత 32% ఉత్తరప్రదేశ్లో ఉంది. అతి తక్కువ పేదరికం 0.7 కేరళలో ఉంది. ఇవాళ అడిగేటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 8% మాత్రమే ఉంది పేదరికం. కాబట్టి భారతదేశంలో అత్యధిక పేదరికం బీహార్లో ఉంది. కాబట్టి బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటానికి అనుకూలత ఉంది. అట్లాగే జనసాంద్రత తక్కువ, ఇటువంటి అన్ని ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీహారు ప్రత్యేక హోదా అయినివ్వండి, ప్రత్యేక ప్యాకేజీ అయినా అడిగిన దానికి చాలా డెమోక్రటిక్ డిమాండ్ అది. ఎందుకంటే ప్రత్యేక హోదానే అడగలే, ప్రత్యేక ప్యాకేజీ కూడా అన్నాడు, ఏదైనా అన్నాడు. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం అనేది పెద్ద సమస్య కాదు కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఇదేదో నితీష్ కుమార్ పొల్లబెట్టాడు, లేదా అననుకూల పరిస్థితి సృష్టించాడు, లేదా ఇవ్వకపోతే ఉపసంహరించుకోవచ్చు, ఇటువంటి ఊహాగానాలని తప్పు. తర్వాత చేసింది కూడా ఆయన అసెంబ్లీ తీర్మానం కాదు, ఆయన విత్ ఇన్ ది పార్టీలో తీర్మానం చేశారు. కాబట్టి అది తప్పు అనుకోవటానికి వీల్లేదు. నెగటివ్ న్యూస్, నెగటివ్ ఎఫెక్ట్ కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఇది ఒక అంశం. తర్వాత మరొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అనేది ఒక భ్రమ పదార్థం అయింది. అంటే ఎలక్షన్లో దాన్ని అడ్వాంటేజ్గా ఉపయోగించుకుంటున్నారు. రెండోసారి ఎలక్షన్లో జగన్ అధికారంలో రావటానికి ఇది తెలుగుదేశం మీద స్కోర్ చేయడానికి ఉపయోగపడింది. నేను మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీ తోటి కుమ్మక్కయి స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నాడు అన్నాడు. ప్రత్యేక ప్యాకేజ్ తెస్తున్నటువంటి విషయం ఎలక్షన్ మొదలు ఆఖరి వారంలో అసలు అది సింగిల్ ఇష్యూగా మెరిగింది. ప్రత్యేక హోదా తెచ్చినోడే మనగాడు, ఆంధ్రప్రదేశ్ తెస్తాడు, తెచ్చినవాడే మనగాడు అనుకునే స్థితికి వచ్చింది. అక్కడ ఖచ్చితంగా జగన్కు అడ్వాంటేజ్ లభించింది, విజయం సాధించాడు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అనేటువంటి చర్చ మళ్ళీ నడుస్తూనే ఉంది. అంటే డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఒక 10 కారణాలు కేంద్ర ప్రభుత్వం కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ ఈ 10 లక్షణాలు ఉండాలి ప్రత్యేక హోదాకు అన్నటువంటి దాంట్లో ఏ ఒక్క లక్షణం ఆంధ్రప్రదేశ్కు లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేషనల్ లెవెల్లో యావరేజ్లు ఉంది, ఇంకొంచెం ఎక్కువే ఉంది. తర్వాత అంతా ఇరిగేషన్ ఉంది. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ కొంతమేరకు మొదటి నుంచి ఉన్నటువంటిది అగ్రికల్చర్ డెవలప్డ్. కాబట్టి ఒకటి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అడగటానికి రెవెన్యూ డెఫిసిట్ తోటి
బడ్జెట్ డెఫిసిట్ కాదండి, చాలా మంది బడ్జెట్ లోటు అంటారు, కాదు, రెవెన్యూ డెఫిసిట్ తోటి, రెవెన్యూ లోటు తోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దరిదాపు 19,000 కోట్ల రెవెన్యూ లోటు. దాన్ని పూడ్చుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలి. అటువంటి డిసడ్వాంటేజెస్ నుంచి మాకు హైదరాబాద్ వదులుకొని వచ్చాం కాబట్టి రాజధాని నిర్మాణం కావాలి, తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, తర్వాత లేటెస్ట్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్, ఐటీ కానీ ఇటువంటి వాటి అన్నిట్లో కూడా మాకు రాజధాని లేక డిసడ్వాంటేజ్ ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ప్రత్యేక హోదా ఇవ్వని అడుగుతున్నారు. కానీ ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి లక్షణాలు ఆంధ్రప్రదేశ్కు లేవు. కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి కష్టాలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వని అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్కి కానీ ప్రత్యేక హోదా ఇస్తే మంచిదే. ఎవరైనా అది అనగానే అందరు సంబరపడిపోతారు, మంచోడు అంటారు. ప్రత్యేక హోదా అడిగిండి ఆంధ్ర సత్యం అనగానే బాగా చెప్పిండి అంటారు. కాదు, ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదంటే ఆయన ఏందండి అట్ట మాట్లాడి అంటారు. కానీ ఒక ఎనలిస్ట్ గా ఎదుటోళ్ళు తిట్టినా నేను నిజమే మాట్లాడాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్కి కానీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. ఇది రాజకీయంగా డిమాండ్ చేయడానికి, రాజకీయంగా ఎదుటోళ్ళని డిసడ్వాంటేజ్ పెట్టడానికి ప్రత్యేక హోదాని మాట్లాడతారు, ఒకటి. రెండోది, ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవడానికి కూడా అధికార పక్షాలు ప్రత్యేక హోదా అడుగుతాయి. ఇప్పుడు నితీష్ కుమార్ మా పార్టీని తీర్మానం చేసినా అని చెప్తాడు. ప్రతిపక్షాలు మీ మీద ఆధారపడ్డ ప్రభుత్వం కదా, ఎందుకు అడగట్లేదు ప్రత్యేక హోదాని అడుగుతాయి. అడిగినప్పుడు మా తీర్మానం చేసినాం, మేము ప్రధానమంత్రి ఒత్తిడి చేసినాం, ఇయ్యలేదంటే చెప్పడానికి తీర్మానాలు చేస్తారు. కాబట్టి ఒకటి పొలిటికల్ అడ్వాంటేజ్ కొరకు, రెండు ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవడానికి ఇటువంటి తీర్మానాలు అడగటం, చర్చటం ఇటువంటివన్నీ సహజమే, అది ఒక రాజకీయ వ్యూహం. కాబట్టి యాక్చువల్గా అనుకున్నటువంటి ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు, బీజేపీ అట్లా ఇస్తుందని నేను అనుకోను. తర్వాత ఈ రెండు రాష్ట్రాలు కూడా హిల్ స్టేట్స్ కావు, తర్వాత గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు కావు, అటవీ ప్రాంతాలు కావు. ఆ రాష్ట్రాలు ఎందుకు అటవీ ప్రాంతం, హిల్ ఏరియా మాత్రమే కావటం వల్ల అది ఏంటికి ఎలిజిబిలిటీ అంటే మన దగ్గర మౌలిక వస్తువులు కల్పించారు, నేషనల్ హైవేస్ కానీ రైల్వే లైన్స్ కానీ ఇటువంటి. హిల్ ఏరియాలో, తర్వాత వాగులు ఉన్న ప్రాంతాల్లో, తర్వాత అటవీ ప్రాంతాల్లో రైల్వే లైన్ కానీ రోడ్లు కానీ మన దగ్గర లాగా నిర్మించే అవకాశం లేదు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాటి కల్పించడానికి అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చి హెల్ప్ చేస్తున్నాయి. అందుకని ప్రత్యేక హోదాని ఆ ఆస్పెక్ట్ లో చూడాలి. ఇస్తే మంచిదే, ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ నా అంచనా ప్రకారం ఇచ్చే అవకాశం లేదు. తర్వాత పొలిటికల్ డిమాండ్ ఉన్నప్పుడు ఎందుకు సాధించకూడదు అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ డిమాండ్ ఉన్నా అదే ఇప్పుడు మన మిత్రుడు అన్నట్టుగా, మన బీజేపీ మిత్రుడు అన్నట్టుగా ఇప్పుడు ఈ రెండు రాజకీయ పార్టీలు ఉపసంహరించుకుంటే నేను అనుకోవట్లేదు. వాళ్ళకున్న కంపల్షన్స్ వాళ్ళకున్నాయి కాబట్టి వాళ్ళకున్న కంపల్షన్స్ వాళ్ళకున్నాయి కాబట్టి మేము ఉపసంహరించుకుంటాం బయటకు వెళ్తామనే అవకాశం యాజాంటుడే లేదు. 5 ఏళ్ళది మనం ఇప్పుడు చెప్పలేం ఏ విషయం వస్తే అనేది, ఇప్పుడైతే లేదు. రెండోది, బీజేపీ ఎప్పుడు కూడా అంత తెలివి తక్కువగా వ్యవహరించదు కాబట్టి ఇప్పటికే 11-12 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఆ తర్వాత చిన్న పార్టీలు ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తే జగన్ 4 సీట్లతో సపోర్ట్ చేస్తాడు, వెళ్లకుండానే సపోర్ట్ చేస్తుండు ఇండివిజువల్ కంపల్షన్ తోటి. రేపు అబ్సల్యూట్ గా ఇట్లా ఉన్నటువంటి పార్టీలు సుమారు 30-40 సీట్లు ఉన్నటువంటి ఉన్నాయి. కాబట్టి బీజేపీకి అదేదో వీళ్ళిద్దరి మీద ఆధారపడి చేతులు కట్టుకుని కూర్చునే పార్టీ కాదు. కాబట్టి మిగతా వాళ్ళని సమకూర్చుకొని మెజారిటీ తోటి ఉన్నది. కాకపోతే వీళ్ళని కూడా గౌరవించి బలం కోసం రెస్పెక్ట్ ఇస్తుంది, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తే ఆ సహాయం చేసే అవకాశం ఉంది. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి సత్యం గారు. సీత గారు, దాదాపుగా చూస్తే టీడీపీ వెర్షన్ ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు దాదాపుగా ఒక 4 ఏళ్ల పాటు, అంటే 2014 నుంచి 2018 వరకు ఉండి, అప్పటి తర్వాత ప్రతిపక్షాలు విమర్శించినటువంటి విమర్శలు కావచ్చు, ప్రజల నుంచి మాకు ఒత్తిడి వస్తుంది కాబట్టి మేము ఇది డిమాండ్ చేస్తున్నామని కేంద్రంతో విభేదించినటువంటి పరిస్థితులు కూడా క్లియర్ కట్గా చూసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేకపోతే కేంద్రంలో ప్రయోజనాలు ముఖ్యమా అనేటువంటి కోణంలో ఆలోచిస్తుందా? సావధానంగా వెళితే సమస్య పరిష్కారం కాదు, అలా అని చెప్పి అగ్రెసివ్గా వెళ్ళమని కాదు, ఎంతో కొంత ప్రెషర్ పెట్టడమా లేకపోతే డిమాండ్ చేయడమా, అటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి ఒక క్వశ్చన్ ఏం చెప్తుంది టీడీపీ? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత ప్రాధాన్యత. ఎందుకు చెప్తున్నానంటే అఖండమైన మెజారిటీని కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్,
ఒక విజనరీ లీడర్. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ని గట్టెక్కించగలరు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మారు కాబట్టి అఖండమైన మెజారిటీ కూటమికి అందరికీ వచ్చినాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ ని బట్టి. బీజేపీకి ఉన్న స్ట్రెంగ్త్ లేకపోతే జనసేనకి మొత్తానికి ఓవరాల్ గా ఓటు చీలకుండా అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన సందర్భంలో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆయన డిమాండ్ ని అంటే బెదిరించి మీరు ఇవ్వకపోతే వి కెన్ విత్డ్రా అవర్ సపోర్ట్ అనే అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ లేదు. ఎందుకంటే నేను అదే ఇంతకు ముందు నా రిమార్క్స్ లో కూడా చెప్పింది అదే, వాళ్ళకి ఉన్నటువంటి కార్డియల్ రిలేషన్ ఇక్కడ ముఖ్యంగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా హీ విల్ క్రియేట్ రోడ్ మ్యాప్ అండి, నో డౌట్ ఆన్ దట్. ఆ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఏమైతే స్టేట్ ఫైనాన్షియల్ రోడ్ మ్యాపా లేకపోతే ఈ 5 years లో ఉండే పొలిటికల్ రోడ్ మ్యాపా? క్లారిటీ ఒక విషయం. డెఫినెట్ రెండు ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఏది డామినేట్ చేస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా ఎక్కువగా. ఎందుకు చెప్తున్నానంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుంటారు. అలాగే పొలిటికల్ ఎజెండా ఏ పొలిటికల్ పార్టీకైనా సర్వసాధారణం, దాన్ని మనం తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే వాంట్ టు సస్టైన్. సో దానికి సంబంధించి ఎవరి రాజకీయ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి, అది అందులో తప్పు పట్టాల్సినటువంటి ఇది లేదు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు వేసేటువంటి నెక్స్ట్ 5 years లో ఆయనకున్నటువంటి ప్రాధాన్యమైన అంశాలను చూస్తే గనక నెంబర్ 1 అమరావతి, నెంబర్ 2 పోలవరం. ఇవన్నీ అంటే నేను అందులో 1, 2 అని నేను ఇది చేయడం కాదు, ఇవి రెండు కూడా ప్రధానంగా ఆయన కంప్లీట్ గా 5 years లోపల దాన్ని పూర్తి చేయాలి. అమరావతి రాజధాని, పోలవరం, ఈ రెండింటికి డబ్బుతో ముడిపడినటువంటి అంశం. ఈ విషయాలని ఖచ్చితంగా దానికి ఒక మొత్తం రిపోర్ట్ లాగా చేసి మోడీ గారికి లేదా నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చి కన్విన్స్ చేయగల సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో దాన్ని మోడీ గారు గాని లేకపోతే నిర్మలా సీతారామన్ గారు గాని కాదు అని అనరు. ఎందుకంటే దే నో వెరీ వెల్ ఆంధ్రప్రదేశ్ సిచ్యుయేషన్ ఎలా ఉంది. ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల నుంచి ఎంత కుక్కల చింపిన విస్తరిలాగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది వాళ్ళకి తెలుసు. డెఫినెట్ గా దీన్ని చాలా క్లియర్ గా ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయగలరని నేను అనుకుంటున్నా. ఈ ప్రాసెస్ లో కేంద్రం నుంచి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందుతాయనే అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇలా పదే చెప్తున్నానంటే సామరస్యంగా వెళతారు అని. ఒకటి, భారతీయ జనతా పార్టీ అంటే ఎస్పెషల్లీ మోడీ గారి లీడర్షిప్ చూస్తే కనుక వాళ్ళు ఇందాక అన్నట్టు డెఫినెట్ గా రాజకీయాలు ఎప్పుడు ఏ టైంలో అయినా ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. సో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం వచ్చినా కూడా ఆల్టర్నేటివ్ గా గవర్నమెంట్ రన్ చేయడానికి బ్యాక్ ఎండ్ లో డెఫినెట్ గా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టు మీ లాంగ్వేజ్ లో ప్లాన్ బి ఎవరికైనా ఉంటాయండి. ఒకవేళ రేపు నితీష్ గారు ఏమన్నా బ్యాక్ స్టెప్ వేసినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఈవెన్ దో వాళ్ళకి కాన్ఫిడెన్స్ హై లెవెల్లో ఉన్నా కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్. డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే దే వాంట్ టు రన్ ఉన్నటువంటి సీత గారు ఉన్నటువంటి పొలిటికల్ అడ్వాంటేజ్ ని స్టేట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లో ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని బెనిఫిట్ తీసుకోవచ్చు కదా అనేటువంటి ఒక క్వశ్చన్. బట్ సామరస్యపూర్వకంగా సావధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మళ్ళీ తీసుకొని ఇప్పుడు ఇది ప్రాధాన్య అంశం కాదు అని చెప్పడానికైతే లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒక నిమిషం నేను కంప్లీట్ చేయను. ఇప్పుడు స్టేట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పదే 11 లక్షల కోట్ల రూపాయల అప్పులయ్యాయి. ప్రతి ఒక్కరి నెత్తి మీద ఇంత భారం ఉంది, ఇంత రెవెన్యూ ఉంటే తప్ప రాష్ట్రాన్ని నడపలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పారో దాన్ని నిజంగా బిలీవ్ చేశారు కాబట్టే టీడీపీ కూటమికి ఇంత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ స్థాయిలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఒక ప్రెషర్ పెట్టడం అంటారా, లేకపోతే ఇమ్మీడియట్ గా దానికి సంబంధించి చేయడం అనేది కోరుకుంటున్నటువంటి పరిస్థితి. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. లాస్ట్ పాయింట్ ఒకటండి, నేను అనేది ఏంటంటే జస్ట్ గివ్ మీ 1 minute అండి. నేనేమంటున్నానంటే సిచ్యుయేషన్ ని అడ్వాంటేజ్ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి సాధించుకోవడం అనేది కరెక్ట్ కాదు.
ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు చేసే పని కాదు అని నేను అంటున్నా. ఎక్స్ప్లెయిన్ ద సిచ్యుయేషన్, ఎక్స్ప్లెయిన్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. బెదిరించడం, బెదిరించకపోవడం ఎవరి పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయండి. మీరు అన్నట్టుగా ఎవరు కూడా బెదిరించమని, లేకపోతే ఇతరత్ర డిమాండ్ చేయమనో, లేకపోతే ఇమ్మీడియట్గా ప్రెషర్ పెట్టడమనో ఇదంతా కూడా చేయమని ఎక్కడ అనట్లేదు. కానీ ఇతర రాష్ట్రాలు ముందుగా మేల్కొన్నాయి కాబట్టి మనం కూడా ఒక ప్రతిపాదన పెట్టడం కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోవడం కానీ. లేదని ఎందుకు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా నెక్స్ట్ 5 years లో ఈ రెండు కంప్లీట్ చేయాలని ఒక్క అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అనౌన్స్ చేస్తుందా? మీడియాకి వచ్చి అనౌన్స్ చేసి, ఇప్పుడు నితీష్ కుమార్ గారికి అవసరం అండి, నెక్స్ట్ నియర్ ఫ్యూచర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో నేను ప్రజల కోసం ఇది చేస్తున్నాను, ప్రజల కోసం కేంద్రాన్ని నేను ప్రతిదీ కూడా రాష్ట్ర ఆర్థిక అవసరాల కన్నా, దేశంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయం రాష్ట్ర ఆర్థిక అవసరాల కన్నా రాజకీయ అవసరాల మీదే ఎక్కువగా కూడా స్టేట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ బేస్ అయ్యాయని చాలాసార్లు కూడా ప్రూవ్ అయిందని నేను స్టార్టింగ్లో అందుకే నేను చెప్పాను. మాట్లాడదాం దీనికి సంబంధించి. తిరుపతిరావు గారు ఎలా చూడాలంటారు ఓవరాల్గా పరిణామాలకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్ రాబోయే 5 ఏళ్లలో కావచ్చు, లేకపోతే పోలవరం విషయంలో 4 సంవత్సరాలు పడుతుందని క్లియర్ కట్గా ముందే చెప్పేసినటువంటి పరిస్థితి. సరే, ఆర్థికంగా పక్కన పెడితే అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక 4 years పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ కానీ గట్టిగా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి సంబంధించి భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ నేతలు రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి మాకు కూడా ఎంతో కొంత ప్రకటిస్తే ఊరటగా ఉంటుందనేటువంటి ప్రపోజల్ కేంద్ర నాయకత్వానికి మీరు చెప్పేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా రాష్ట్రంలో? మురళీ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కొత్తగా చెప్పేది కాదండి. గతంలో మేము 2014 ఎన్నికల తర్వాత మేము చాలా సందర్భాల్లో చెప్పాం, దానికి కట్టుబడి ఉంటది. ఎందుకని అంటే నేను ముందు చెప్పా, ఈ పూడి తిరుపతిరావు అనే వ్యక్తి మీ ఎదురుగా నేను స్పోక్స్ పర్సన్ అయినప్పటికీ నేను ఈ 5 కోట్ల జనాభాలో ఒక వ్యక్తిని, ఈ 5 కోట్ల జనాభా నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే నేను ఉంటున్నాను కదా, ఈ భావన ప్రతి కార్యకర్తకే ఉంటది. ఒక విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ దృక్కోణంలో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీకు చెప్తాను నేను. ఏ రాష్ట్రానికి ఒకవేళ సరే బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితి వేరు, డెఫినెట్ గా వాళ్ళు ఎన్నికలు ఫేస్ చేయాలా. ఈ నితీష్ కుమార్ గారు ఏ పరిస్థితుల్లోనూ సింగిల్ గా ఎన్నికలు ఫేస్ చేసే పరిస్థితి అక్కడ లేదు. నేను చిన్నపుచ్చడం కాదు, వాస్తవాలను విశ్లేషిస్తున్నా. అటువంటి సందర్భంలో సరే అక్కడ ఏదన్నా మాట్లాడినప్పటికీ కూడా, లేకపోయినట్టయితే రేపు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా గట్టిగా పట్టుబట్టినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇచ్చింది అనుకుంటే కూడా ఇదేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తాలూకా జేబులోని పాకెట్ మనీ కాదు, లేదా ఇదేది నరేంద్ర మోడీ గారు దాచుకున్నటువంటి సొమ్ము లేదు, ఒకవేళ ఉంటే దాంట్లో ఇచ్చే పరిస్థితి కాదు. ఇది దేశ సంపద, ఇది మళ్ళీ సంపద సృష్టించడానికి వాడుతుంది అన్నటువంటి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పరమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ 1-2 రాష్ట్రాల్లో ఉంది. తీవ్రమైనటువంటి సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నటువంటి కేరళ, లేకపోయినట్టు పక్కన వెస్ట్ బెంగాల్, ఆ 2 రాష్ట్రాలు ఏ రోజు కూడా మాకు రావాల్సింది రావట్లేదు అని చెప్పేసి క్లెయిమ్ చేసినటువంటి సందర్భాలు అతి తక్కువ. రాజకీయ కారణాలతో 1-2 సందర్భాల్లో మాట్లాడొచ్చు కానీ ఇతర అంశాల మీదే మాకు విభేదాలు ఉంటాయి అక్కడ. కానీ ఆర్థిక పరంగా రావాల్సింది రావట్లేదు అని మాట్లాడినటువంటి సందర్భాలు ఆ రాష్ట్రాల్లోనే లేనప్పుడు మాకు అన్ని అనుకూలంగా ఉండి మా మిత్రపక్షాలతో పాటు మేము అధికారంలో భాగస్వాములైనటువంటి రాష్ట్రాల్లో వస్తాయనుకోవడానికి అవకాశం లేదు. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ పొలిటికల్లీ అని ఒప్పుకున్నట్ట ఆ కోణంలో చూడొచ్చా ఇది? గత అనుభవాల దృష్ట్యా నేను అదే చెప్పాను. నేను ఫస్ట్ చెప్పాను, ఒప్పుకోవడం నేను ఒప్పుకున్నది ఏదో గొప్పతనం కాదు, లేకపోయినట్టయితే మా సోదరి సీత గారు ఒప్పుకున్నది గొప్పతనం కాదు. తిరుపతిరావు గారు మీరు అన్నది కరెక్టే తిరుపతిరావు గారు, మీరు అన్నది కరెక్టే, కాదనట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ యువత కావచ్చు, రాజకీయాలని నిశితంగా గమనిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, వారంతా కూడా
2019లో ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారో మళ్ళీ తిరిగి యాజ్ ఇట్ ఈస్ అంటే ఓటర్లో పెరిగినటువంటి చైతన్యం, రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నటువంటి విధానం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిస్థితి, 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి పరిస్థితి, 5 ఏళ్ళు జరిగినటువంటి విధ్వంసమా, లేకపోతే ఉన్నటువంటి పరిణామాలన్నింటికి సంబంధించి ఇచ్చినటువంటి మ్యాండేట్నైనా పరిగణలోకి తీసుకొని పొలిటికల్ ఇష్యూస్ వైజ్గానే కాకుండా ప్రజల తరపున మాట్లాడుతున్నాను, అక్కడ ఇండివిజువల్గా కానీ ఛానల్ తరపున కానీ లేకపోతే వేరే విధంగా కానీ సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల సమయంలో యువత ప్రతిస్పందించినటువంటి తీరుకు సంబంధించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ పొలిటికల్లీ, ఒక నిమిషం, ఎవ్రీథింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ పొలిటికల్లీ అనేది కొంచెం పక్కన పెట్టి ప్రజా కోణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర నాయకత్వానికి మేము చెప్తాము సరే వారి నిర్ణయం అనేటువంటి మాట పక్కన పెడితే రాష్ట్రం తరపు నుంచి ఎంతో కొంత ప్రెషర్ కావచ్చు, లేకపోతే తీవ్రంగా చెప్పేటువంటి పరిస్థితులు కావచ్చు, జాతీయ పార్టీలో ఉండేటువంటి ఒక విధానం అంతే, అభిప్రాయాల్ని చెప్తారు కానీ కంప్లీట్గా డామినేట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ మాకు ఉండవు అనేటువంటి మాట అయితే అది ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఆ కోణంలోనే చూస్తూ ఉంటారు కదా. మీరు సుదీర్ఘంగా ఏది చెప్పాలనుకున్నా చెప్పారు కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోతున్నారు. సత్యంగా రాజు కట్ చేశారు. 2019లో ఈ రాష్ట్ర ఎన్నికలు ప్రధానమైనటువంటి ప్రత్యేక హోదా మీద జరిగాయి. 2024 ఎన్నికల్లో ప్రధాన అంశం కాదు కదా, అసలు అంశమే కాదది. వైకాపా వైఫల్యాల నేపథ్యంలో జరిగిన అంశాన్ని కూడా మీరు మీ కాంటెక్స్ట్ తీసుకోండి. మీరు మాట్లాడినవి మీ తాలూకా మీరు అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. 100% ట్రూ అది. కాకపోతే మీరు మిస్ అవుతున్నటువంటి కాంటెక్స్ట్ ఏదైనా ఉందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి 164 సీట్ల మ్యాండేటరీలో ప్రత్యేక హోదా అనేది మృగ్యము. కేవలం వైకాపా వైఫల్యాల మీద జరిగినటువంటి ఎన్నికలు ఇవి. ఎంతో కొంత ఆశ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండకూడదు. ఇస్తాను వెంకటేశ్వర రెడ్డి గారు, ప్లీజ్ ఇస్తాను. వారు మాట్లాడాల్సింది ఉంది కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ దయచేసి ప్లీజ్ మాట్లాడివ్వాలి. ప్లీజ్ కంక్లూడ్ చేయండి 1 minute లో ప్లీజ్, సమయభావం. ఆగండి సార్, ఇంకేం మాట్లాడతారు, కొనాలి ఆగండి. మీ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి లేదు ప్లీజ్ అలా ఏం లేదు, ప్లీజ్ మాట్లాడచ్చు ప్లీజ్ 1 minute. ప్లీజ్ కంటిన్యూ. నేను అదే చెప్పాను, ఈ ఎన్నికలు అనేవి ప్రత్యేక హోదా ఆధారంగా జరగనప్పటికీ ప్రత్యేక ప్యాకేజీ అనేది సజీవంగా ఉన్నటువంటి వాగ్దానం. అది మాటలన్నీ యాక్సెప్టబుల్. ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన వాగ్దానమే కదా. అదే అనేది ముగిసిపోయిన అధ్యాయం అని అప్పట్లో కేంద్రం చెప్పింది. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి ఎంతో కొంత యువత కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఒకంత ఆశతో మళ్ళీ ఎదురు చూస్తున్నటువంటి అంశంగా ముగిసిన అధ్యాయాన్ని ఒకసారైనా తెరుస్తారా, మళ్ళీ దానికి సంబంధించి స్పందిస్తారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. చూద్దాం. ఖచ్చితంగా కూటమి అనకపోయినా కానీ ప్రతిపక్షం అధికారంలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూనే వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ తొందరగా కంక్లూడ్ చేయండి. కరెక్ట్ గా 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారం కానీ 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఇదే బీజేపీ వారు, ఇదే తెలుగుదేశం వారు, ఇదే జనసేన వారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, ఆర్థిక పరిస్థితుల్లో అతలాకుతలమైపోయింది, కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవడానికి మేము ముగ్గురు కలిసి వస్తాం, కలిసి రావాలని చెప్పేసి కలిసి అందుకే వస్తున్నామని చెప్పిన మాటలు మర్చిపోయారా? అట్లానే అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రత్యేక హోదా గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, పోలవరం గురించి, రాజధాని గురించి మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ 2 నెలలకే మర్చిపోయి మాట్లాడుతున్నారంటే, అట్లానే చంద్రబాబు నాయుడు గారు గతంలో ధర్మ పోరాట దీక్షల్లో ఈ బీజేపీ వారిని, అట్లానే అమిత్ షా గారిని, మోడీ గారిని మాటలు మర్చిపోయి వెంటనే నాలుగు మడత పెట్టేసి వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట, వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ఒక్క మాట. నేను ఒక ప్రశ్న, అప్పుడున్నటువంటి మీరు సీనియర్ రాజకీయ నాయకులు, మీరు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు మారుతూ ఉంటాయి, నాయకులు మారుతూ ఉంటారు, పార్టీ విధానాలు మారుతూ ఉంటాయి అన్న సంగతి మీకు తెలిసిందే కదా.
మీరు 14 to 19 ఎన్నికలు కాదు ప్లీజ్, 19 నుంచి 24 వరకు ఎన్నికలు, ఆ సమయంలో మాట్లాడదాం ప్లీజ్. కనీసం స్పృహ ఉంటుందా? మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ఒకసారి ప్లీజ్ 1 minute లో కంక్లూడ్ చేయండి, సమయం మనం సత్యం గారితో మాట్లాడాలి ప్లీజ్. ఇప్పుడు ప్రతిపక్షానికి గొంతుకి కనీస సమయం కూడా ఇవ్వరా? అక్కడ ఉన్న కూటమి అభ్యర్థులు 2 ఉన్నారు. మీరు ఆ కోణంలో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అన్నారు కాబట్టి ప్లీజ్ నేను మాట్లాడివ్వాలి ప్లీజ్. మీరు అన్నారు కాబట్టి నేను దానికి క్లారిటీ ఇస్తాను ప్లీజ్. మీరు ఒక్కటి వినాలి క్లియర్గా. ఉన్నటువంటి దాంట్లో అంశానికి సంబంధించి మాట్లాడుతున్నాను తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఎక్కడ రాజకీయ ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశం కదా. ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలని వదిలిపెడుతున్నారు, లేకపోతే ఆ దిశగా ఆలోచించట్లేదు అనేటువంటి కోణంలో ముందు నుంచి కూడా డిబేట్ నడుస్తోంది తప్ప ఎక్కడ కూడా 11 సీట్లు మాత్రమే వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడనివ్వకూడదు, అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి నేతలనే మాట్లాడనివ్వాలి, అనలిస్ట్నే మాట్లాడనివ్వాలి అనేటువంటి దృక్పథం కానీ ఆ కోణం కానీ ఎక్కడ స్వతంత్రం లేదు సార్. మేము చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తాను. నేను ఇప్పుడు కూడా ఈ మాట అనడానికన్నా ముందు కూడా 2014 నుంచి 19 అప్పుడు కాదు సార్, రాజకీయ పరిణామాలు కాదు, తర్వాత 2 సార్లు కూడా సింగిల్గా మ్యాండేట్ వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలయన్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పటికి కూడా పరిగణలోకి తీసుకోమని చెప్తున్నాం. ఆ అంశానికి సంబంధించి నేను మీతో మాట్లాడమని చెప్తున్నాను. కానీ మీరు అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ విమర్శలకు సంబంధించి అది రాజకీయాలతో ముడిపడింది సార్. అది దానికి సంబంధించి ఇక్కడ సమయం కేటాయించేటువంటి పరిస్థితి లేవు. దయచేసి ఒకవేళ మీరు అలా తప్పుగా అనుకుంటే ప్లీజ్ దయచేసి మీరు ఆ కోణంలో ఆలోచించి తప్పుగా అనుకుంటే లేదు ప్లీజ్ మాట్లాడదాం. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ సమయాభావం ప్లీజ్. ఒకరి పట్ల వివక్ష లేదు మాకు ప్లీజ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచించాలి సార్, కార్యాచరణ ఏంటో చెప్పాలి. బీజేపీ తిరుపతిరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, నేను వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడతాను. వైకాపా ప్రత్యేక హోదా అనే అంశంతోనే తిరుపతిరావు గారు ప్లీజ్ ప్లీజ్ మనం వారిని మాట్లాడిద్దాం. సత్యం గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీలు స్పందిస్తున్నటువంటి తీరు. ప్లీజ్ ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ సహాయం పొందటం అనేది ఆల్టర్నేటివ్. ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటి డిమాండ్ల ఏజెండాలో మొదట A1 గానే ఉంటుంది అది. కానీ బీజేపీ కన్సిడర్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు కేవలం అమరావతి లేకపోతే పోలవరం ఈ 2 కాదు కంపల్షన్. అప్పుల శాతం జీడిపిలో అప్పుల శాతం ఉన్నటువంటి రాష్ట్రాలు 6 రాష్ట్రాలు 40% పైన ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. చాలా మంది 11 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అంటారా? అసలు అప్పుల్ని లక్షల కోట్లు చెప్పకూడదు. జీడిపిలో ఎంత శాతం అనేది కరెక్ట్. జీడిపిలో ఎంత శాతం ఉంది అనేది ఇవాళ తెలంగాణ జీడిపిలో 30% దగ్గర ఉంది. జీడిపిలో 40% ఉన్నటువంటి పంజాబ్ 50% ఉంది జీడిపిలో. మిగతా రాష్ట్రాలు 1/1. ఆంధ్రప్రదేశ్ కూడా 6 రాష్ట్రాలు అత్యధిక అప్పుల శాతం ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. కాబట్టి వడ్డీలకే బడ్జెట్ లో 25% పోయే అవకాశం ఉంది. వడ్డీలకే, అప్పుల వడ్డీలకే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మూలధన అకౌంట్ లో కూడా అప్పులు తెచ్చి ఉన్నటువంటి పరిస్థితుల్లో, రెవెన్యూ డెఫిసిట్ తోటి రాష్ట్రం వచ్చినటువంటి పరిస్థితుల్లో కేంద్రం సహాయం చేసి ఆదుకోవాలన్నటువంటిది ఖచ్చితంగా గతంలో కన్నా ఎక్కువ ఆ డిమాండ్ ప్రెషర్ చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించే అవకాశం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి బాగుంది. అంటే సత్యం గారు ప్రతిసారి కూడా పొలిటికల్ ఇష్యూసే ఆ స్టేట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ని బాగా డామినేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూసాం. రాజకీయంగా ఉండేటువంటి అవసరాలు మాత్రమే రాష్ట్రాలకి హెల్ప్ అవుతుందనేటువంటి మాట ప్రస్తుతం నితీష్ కుమార్ ఏదైతే తెర మీదకి తీసుకొచ్చారో, ఒక మాట దానికి సంబంధించి ఏదైతే వారు తెర మీదకి తీసుకొచ్చారో దీనికి సంబంధించి వారు పార్టీలో తీర్మానం చేసినప్పటికీ కూడా కేంద్రం దీనికి సంబంధించి పార్లమెంట్లో స్పందిస్తుందా, లేకపోతే పార్టీ పరంగా స్పందిస్తుందా, లేకపోతే రాష్ట్రాల ప్రయోజనాలు అలయన్స్లో కీలకమైనటువంటి భాగస్వాములు కాబట్టి వీళ్ళ విషయంలో స్పందిస్తే వాళ్ళు ఏమంటారో అని 2 రాష్ట్రాలకు తగిన విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ సీత గారు, తిరుపతిరావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, సత్యం గారు బిగ్ టాక్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాల్టీ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.